నంద్యాలలో ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభం. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం బాబానగర్ గ్రామంలో దాదాపు 20 ఎకరాల సువిశాల స్థలంలో గురురాజా ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ పాఠశాలల అధినేత దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 300 మంది సిబ్బంది అహర్నిశలు పనిచేయడంతో ఈ పాఠశాల పూర్తి చేశామని తెలిపారు. రాయలసీమలో తన కళ సహకారం చేసుకోవడానికి 3 ఏళ్లు సమయం పట్టిందన్నారు. సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ పై విద్యార్థులకు తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. గత 23 ఏళ్లుగా తమపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం జూన్ 13న పాఠశాల ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు, నంద్యాల పుర ప్రముఖులకు, నంద్యాల చుట్టుపట్టు ప్రాంతాల నుంచి సుమారుగా ఒక 100 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పిల్లల తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనములు. 2026-27కు అంటే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చాము. మనము జూన్ 13వ తేదీన స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ డే స్కాలర్ అక్కడ కంటిన్యూ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. పెద్ద రూమర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎన్జిఓ కాలనీలో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డే స్కాలర్ ఉండదు అని. తప్పది. 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కంటిన్యూ అవుతుంది. అక్కడ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంటే గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్ లో ఉన్నటువంటి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు సిబిఎస్ఈ 0 to 8th క్లాస్ సెమీ రెసిడెన్షియల్ కంటిన్యూ అవుతుంది. మరియు 6th క్లాస్ 10th క్లాస్ స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఉంటుంది. ముఖ్యంగా గమనించాలి. సో వేల సంఖ్యలో మా తల్లిదండ్రులు మా పిలుపు మేరకు పిల్లలతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. మీ అందరికీ తెలుసు, నేను 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 43,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ ప్రస్థానంలో సుమారుగా 1,00,000 మందికి పైగా కోచింగ్ తీసుకుని 43,000 మంది జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఆ స్కూల్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేశాము. సుమారుగా ఇప్పుడు 4,200 స్ట్రెంత్తో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కొనసాగుతా ఉంది. అక్కడి నుంచి 23 ఏళ్ల కాలంలో ఈ ఇయర్తో 24 ఏళ్లు సుమారుగా 100 మంది డాక్టర్స్ అయ్యారు. సుమారుగా 1,000 మంది పైగా సాఫ్ట్వేర్ లో సెటిల్ అయ్యి విదేశాలలో కూడా చాలా మంది జాబ్ చేస్తా ఉన్నారు. సో గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి పిల్లల యొక్క పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు మా మీద నమ్మకం ఉంచి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈకి అట్లాగే 6th క్లాస్ 10th క్లాస్ రెసిడెన్షియల్ కు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఫరూక్ గారికి, ఆయన కుమారుడు ఫిరోజ్ గారికి, మా శ్రేయోభిలాషులైనటువంటి రామకృష్ణారెడ్డి గారికి, రవికృష్ణ గారికి, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి కూడా, మీడియా వారు చాలా ఓపికగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు, మా యొక్క అభ్యర్థులను మన్నించి మీరు రికార్డ్ చేసుకునేందుకు మీకు కూడా ముఖాముఖిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా